ప్రతి మహిళ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రక్షణలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కోరారు. శుక్రవారం కాకినాడ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఉదయం స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో ఐసీడీఎస్ విభాగం మహిళల సంక్షేమం, భద్రత, హక్కుల అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణ కేవలం ప్రభుత్వం, పోలీసులు ఒక్కరిదే బాధ్యత కాదని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత స్వీకరించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినా పోలీసు విభాగం ద్వారా శక్తి యాప్, శక్తి టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్ వంటి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినా మహిళలపై అక్కడక్కడ లైంగిక వేధింపులు, దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, అవగాహన లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి చోట వేసవి సెలవుల్లో కూడా కిశోర వికాసం వంటి కార్యక్రమాల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో, పోస్ తదితర చట్టాల గురించి బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఇటీవల వెలువడిన జాతీయ స్థాయి సర్వేలో వైజాగ్ నగరం దేశంలో బాలికలకు అత్యంత భద్రమైన నగరాల్లో ఒకటిగా పేర్కొనడం మనందరం ఆనందించే అంశమన్నారు. కేవలం వైజాగ్ నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఊరిని ఆడపిల్లలకు భద్రమైనదిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తోందని, ఇందుకు అందరి సహకారం అవసరమని తెలిపారు. అవేర్నెస్ తీసుకొస్తే మనం చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గించచ్చు. మనం దాడులు జరుగుతున్నాయి, కానీ జరిగినప్పుడు ఆడపిల్లలు భయపడకుండా బయటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పండి అనేది కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే రిపోర్టింగ్ ఎక్కువైతేనే మనం ఆ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే, ఇది ఒక ఉదాహరణగా ఇంకొకరు చేయాలన్నా కూడా 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే రీసెంట్గా ఒక కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్, లెక్చరరే లైంగికంగా వేధింపులు చేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగానే ఆ అమ్మాయితో పాటు ఇంకో 4 ముందుకొచ్చి చెప్పారు. అలాగే మాకు ఇంత ముందు కూడా హెచ్చరించారని చెప్పారు. సో ఏదైతే ఫస్ట్ బయటకు వచ్చి చంపటం అనేది మెయిన్. సో దానికి తప్పు చెప్తే అతనికి లెక్చరర్కి శిక్ష పడుతుంది. ఇంకొక కాలేజ్లో ఎవరు కూడా ఇలా చేస్తే నా పరువే కదా పోద్ది, నా శిక్షే కదా, నాకే కదా శిక్ష పడేది, నా ఫ్యామిలీ పరువు పోద్ది అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. సో మేము ప్రతి ఒక్క చోట ఆడపిల్లలు బాగుండాలి అనేదే మా ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ ఏదైతే తీసుకొచ్చారో స్త్రీ శక్తి కింద, ఎందుకండి అది కేవలం ఒక ఎలక్షన్ ప్రామిసే కాదు. ఆడపిల్లలు అంటే సంపాదించి ఒక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొంచెం ఒక ఆర్థిక భారం ఏదైతే ఉందో ఈ వెసులుబాటుతో కనుక తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది బయటకు వస్తారు, పనులు చేసుకుంటారు, మన ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తారనే ఉద్దేశం ఇలాంటి చాలా స్కీమ్స్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది. అలాగే ఒక రాష్ట్రంలో ఆడపిల్లలు భద్రతగా ఉన్నారా లేకపోతే సాధికారత సాధిస్తున్నారా అనే దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో దానికి అధినేత ఎవరు ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం కూడా ఉంటుందన్నమాట. సో మన రాష్ట్రానికి వచ్చేసరికి మన ప్రభుత్వం, సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానీ చాలా వెరీ క్లియర్గా ఆడపిల్లల భద్రత గురించి ప్రతిసారి చెప్తున్నారు, సాధికారత గురించి. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా ఆంటర్ప్రినర్గా తయారయ్యా అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో మనకి ఇలాంటి ఒక మహిళల గురించి ఆలోచించే గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం అందరం కూడా పనిచేసి ఆడపిల్లలు సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, కేవలం ఒకే ఎజెండాతో మేము అందరం కూడా పనిచేస్తాం. If any further, let's suppose if any further victim is there, it will give him courage, him or her courage to report it, and such kind of things will be continuing on overall society. The first thing is reporting. Second thing is that lot of times what happens is lot of families or what we can say societal structure, we don't have so much resources to whether report it or what we can say to bring it to proper authorities. So as a part of society, if we able to help them or if we able to bring their problems in front of proper authorities, whether it is revenue side, whether it is police side, so it is very important. It gives us an ample chance to have that positive structure, bring that positive structure in our society. And third thing regarding cyber security and that, this is the world of internet and AI. As we all know, AI is garnering very much potential and it is getting way ahead of us in a lot of things. So what is happening is crimes and cyber crimes becoming very pronounced and it becoming very integrated part of our life. So in cyber crime, the important first thing is it's very basic. You don't click any
links which are not authorized, you don't download